బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎగ్జిన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహిస్తున్నారు. కొత్త లిక్కర్ ప్లాన్లపై మంత్రి జూపల్లితో కలిసి చర్చిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్లపై డిస్కస్ చేస్తున్నారు. సాయంత్రం భూభారతిపై సమీక్ష చేయనున్నారు. ఎల్లుండి సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎగ్జిన్ శాఖపై రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త లిక్కర్ బ్రాండ్లపై మంత్రి జూపల్లితో కలిసి చర్చిస్తున్నారు. ఇక అదేవిధంగా భూభారతిపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. వరుణ్, ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్షలు నిర్వహిస్తున్న సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా ఉదయం మద్యం పాలసీకి సంబంధించి కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్ర సర్కార్. అయితే దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహించింది. దాని తర్వాత హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి హెచ్ఎండిఏని ఇంకింత పెంచుతూ దాదాపు ఇంకొక 14 కిలోమీటర్లకు పైగా హెచ్ఎండిఏని విస్తరించాలని చెప్పేసి అది దాదాపుగా RRR వరకు కూడా హెచ్ఎండిఏని విస్తరిస్తూ వాళ్ళు ఇప్పటికే కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భం కనబడుతుంది. దానిపైన కూడా సమీక్ష నిర్వహించారు. అయితే కాసేపటి క్రితమే ధరణి సమస్య ఏతుందో గత కొంతకాలంగా గత ప్రభుత్వం 2020లో ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. భూ సమస్యలకు సంబంధించి అందులో ఎలాంటి ఇబ్బందులు కూడా భూ మార్పిడి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ఒక ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. అయితే గత కొంతకాలంగా గత ప్రభుత్వం చేపట్టిన ధరణి పోర్టల్లో వివిధ రకాల సమస్యలను తలెత్తుతున్న సందర్భం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు రైతులు కావచ్చు, భూ యజమానులు కావచ్చు, వివిధ రకాలుగా అంటే వాళ్ళ యొక్క యజమానులకు తెలియకుండానే భూ బదలాయింపు సాగుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే ఎన్నో అంశాలకు సంబంధించి అంటే భూ యజమానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇతరత్ర వేరే వాళ్ళ పేర్లపైకి భూ బదలాయింపు జరగడం ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే రైతులు కొంతమంది ఆందోళన చేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే భూ భారతి చట్టాన్ని కొత్తగా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అయితే ఎల్లుండి ఏప్రిల్ 14న ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆ రోజు నుంచే వివిధ కార్యక్రమాలకు సంబంధించి భూ బదలాయింపు కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించి రెవెన్యూ అంశాల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా ఈ భూ భారతి చట్టం నుంచే ఆ రోజు నుంచి రూపొందించబడతాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న సందర్భం పడుతుంది. అయితే గతంలో ఉన్నటువంటి ధరణి పోర్టల్లో దాదాపుగా ఏదైనా మార్పిడి చేయాలంటే 33 మాడ్యూళ్లను వాళ్ళు కేంద్రీకృతం చేశారు. దానితో పూర్తి స్థాయిలో సమస్యలు ఎదురవుతున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ ప్రభుత్వం వివిధ అధికారులు కావచ్చు, భూ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వివిధ మేధావులతో చర్చ జరిపి ఇప్పటికే ఉన్నటువంటి రైతు సంఘాల నేతలు కావచ్చు, అధికారులు ఉన్నత స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా సమీక్షలు నిర్వహించింది. ఈ చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది, ఇప్పటికీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి అని చెప్పేసి అనే అంశాలపైన కూడా వివిధ సమీక్షలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అభిప్రాయాలను కూడా తీసుకున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ అభిప్రాయాలన్నింటినీ కూడా కేంద్రీకృతం చేస్తూ దాదాపు 6 మాడ్యూల్స్ మాత్రమే తీసుకొచ్చింది. 6 మాడ్యూల్స్ లోనే ఉన్నటువంటి అంశాలన్నిటిని కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఎల్లుండి శిల్పకళా వేదికలో ఈ చట్టంని రూపొందించనున్నారు. ఆ రోజే ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. అయితే ఇప్పుడు రూపొందించినటువంటి భూ భారతి చట్టంలో ఎలాంటి అంశాలు పొందుపరిచారో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అంశాలన్నీ కూడా ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి తెలియజెప్పే సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ధరణిలో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చాలా
ఇబ్బందులు తలెత్తిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ భూభారతికి సంబంధించి ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తహసీల్దార్ కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఏదైతే ఒకవేళ 60 రోజుల్లోపు తహసీల్దార్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మాత్రం 60 డేస్ తర్వాత రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఆర్డీఓ కార్యాలయంలో కూడా వీళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ సమస్యలను తెలుసుకోవచ్చు, దానిపైన రెక్టిఫై చేసుకోవచ్చు అనే పరిస్థితి అయితే కనబడుతున్న సందర్భం అయితే ఉంది. మొత్తానికి భూభారతిని అమల్లోకి తెచ్చి రైతుల యొక్క ప్రాబ్లమ్స్ తీర్చుకోవాలి అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ధరలో ఉన్న లోపాలన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఎలాంటి అంశాలను పొందుపరచాలని అన్నిటి కూడా ఒక కాలమ్స్ నిర్ణయిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని రూపొందించినట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవిత్ర ఫర్ ది క్లియర్ అప్డేట్స్.